ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ మరి ఒక దినమును బట్టి మనం ఎంతగానో స్తుతిద్దాం. ప్రియమైన సహోదరులారా, ఈ కోవిడ్-19 మన ఎన్నో పాఠాలు నేర్పుతుంది. మన ప్రభు ప్రేమ కలిగిన వాడని, ఆశ్చర్యకరుడని రుజువు చేస్తున్నాడు. ఈ కోవిడ్-19 వలన తన రాకడ విషయంలో సిద్ధపడమని మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి గత దినాలుగా ఈ సిద్ధపాటు నిమిత్తము ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. ఈ దినం కూడా మరి ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. మొదటి దినాన రక్షణ కొరకు సిద్ధపడమని, రెండవ దినాన సాక్ష్యముతో సేవ చేయమని, మూడవ దినాన ఆయన సన్నిధిలో ఉండటానికి సిద్ధపడమని, నాలుగవ దినాన ప్రాణప్రియునికి ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. మన యేసు ప్రభు అయినా, మన రక్షకుడైనా, మన ప్రాణప్రియుడైనటువంటి యేసు ప్రభుకి ప్రాణమన ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి అని నేర్చుకున్నాం. చూడండి, ఈ దినాన మరి ఒక సందర్భాన్ని, అదే ఈ సిద్ధపాటులో ఈ దినం చివరి వర్తమానం. తర్వాత వేరే వర్తమానాలు మనం ఉంటాయి. ఈ కాలానికి మనం దీంతో ముగించుకుందాం. ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. ప్రార్థన. కృపగలిగిన దేవా, ప్రేమమయుడా, నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. నన్ను మమ్మల్ని ప్రేమించి ఈ భయంకరమైన దినాల్లో మీ కాపుదల కింద భద్రపరిచి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని బలపరుస్తున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. నాయన, కంటికి రెప్పవలే మమ్మల్ని కాస్తున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. నాయన, మీ ప్రేమ ఉన్నతమైనదని మీరు రుజువు చేసుకున్నారు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం. నాయన తండ్రి, మీ సన్నిధి మాతో ఉంచుతున్నారు. ఇదిగో ఈ దినాన ప్రభువా, మీరు మాతో మాట్లాడమని, నీ సన్నిధి మాతో ఉంచమని, నాయన దుష్టుల సైతాన్ని ఎక్కడ మమ్మల్ని బలహీనపరచకుండా నీ కాపుదల కింద భద్రపరచు. అయోగ్యుడను, వట్టివాడను ప్రభా, ఏ జ్ఞానం లేని వాడను ప్రభు. నాయన, నన్ను క్షమించి నన్ను దర్శించి యోగ్యమైన పాత్రగా చేసి నీ సిలువ చాటున మరుగుపరచుకుని నాతో మాతో మాట్లాడమని ప్రభా, వీక్షిస్తున్న మా ప్రియులందరితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈ దినమున పరిశుద్ధాత్మ వరములతో సిద్ధపడమని దేవుడు మనతో చెప్తున్నాడు. ఈ సిద్ధపాటులో పరిశుద్ధాత్మ వరములతో సిద్ధపడమని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. చూడండి, దేవుని వాక్యాన్ని మనం ఒక భాగం చూసిన తర్వాత మిగతా విషయాలు నేను చెప్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనమును చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనము. అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. చాలండి. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను ప్రభు చెప్తున్నాడు. ఇది యావేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచన భాగాన్ని ఈ యొక్క అపోస్తుల కార్యములో మనకి వివరించబడింది. పేతురు గారు చెప్తున్నారు ఈ మాట. ఏమన్నా, అంత్య దినములందు అన్యజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. ప్రియమైన, ముందుగా కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. దేవుడు మానవుని నిర్మించినప్పుడు మట్టి బొమ్మతో మానవుని తయారు చేసి దానిలో జీవమును ఆత్మను పంపించాడని దేవుని వాక్యంలో మనకు రాయబడి ఉంది. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూస్తే, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనములో ఏమని రాయబడింది?
దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చూడండి, జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయుడంట. చూడండి, ప్రారంభ దినంలో మంటితో ఏర్పాటు చేసినటువంటి ఈ మానవుల్లో ఏముంది? జీవము ఉంది, ఆత్మ ఉంది. దేవుడు చక్కగా ప్రేమించాడు మనల్ని, తన యొక్క జీవాన్ని పెట్టాడు, తన యొక్క ఆత్మను కూడా మనలో పెట్టాడు. కానీ మానవుడు ఏం చేశాడంటే, రోజులు గడిచే కొన్ని తిరుగుబాటు చేయడం వల్ల అనేక రకాలైనటువంటి దురలవాట్లు, దురభ్యాసాలు, దుష్టత్వంలోను పాపములోను కూరుకొని పోవడం వల్ల ఆ ఆత్మ ఉందే జీవాత్మ దాని యొక్క శక్తిని కోల్పోయారు. ఇక జీవాత్మ పనిచేయటల, జీవమైతే ఉంది కానీ ఆత్మ పనిచేయటల, ఆత్మ మరుగున పడిపోయింది. ఇక జీవముతో మాత్రమే జీవించుచున్నాడు, అంతే. జీవించుచున్నాడని ఉంది వాక్యంలో కనుక చూస్తే. జీవించుచున్నావు అనే పేరు మాత్రమే కలిగి ఉన్నావు, కానీ నువ్వు మృతుడైన దేవుడు వాక్యం మనకు హెచ్చరిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు మానవుడు ఎలాగ ఉన్నాడంటే, పాపంలో పడిపోయి, దుష్టత్వంలో పడిపోయి, ఆత్మను పోగొట్టుకుని జీవముతో నీవు చూస్తున్నాడని దేవుని వాక్యంలో మనకి చెప్పబడింది. చూడండి ప్రియమైన సార్, ఇలాగా మనము దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకున్నాం. దేవుడు నీలో ఆత్మ ఉంచాడు, కానీ మన క్రియలను బట్టి, మన స్వభావాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి ఆ ఆత్మను మనం మరుగున పరిచేసాం. ఆత్మ మనలో పనిచేయట్లా. ఇప్పుడు కాబట్టి చూడండి, అందుకనే దావీదు మహారాజు ఒక మంచి ప్రార్థన చేస్తున్నాడండి. ఎందుకంటే తనలో ఉన్న జీవాత్మ ఎలాగ ఉండాలనేది, ఆత్మ అనే విషయంలో మాట్లాడుతూ ఏమని రాస్తున్నాడు? 51వ దావీదు కీర్తన 11వ వచనంలో తను పాపంలో పడిపోయిన తర్వాత పశ్చాత్తాపంతో రాస్తున్నటువంటి ఈ 51వ కీర్తనలో 11వ వచనములో ఏమని రాయబడింది అంటే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని బ్రతిమలాడుకున్నాడు. అయ్యా, నిజమే నేను దౌర్భాగ్యుణ్ణి, నేను పాపం చేసిన వాడినయ్యా, నాలో జీవాత్మను తీసివేయద్దయ్యా, నన్ను క్షమించయ్యని పశ్చాత్తాపంతో దావీదు మహారాజు ప్రార్థన చేశాడు. చూడండి ప్రియమైన, తన ఆత్మను గురించిన ఆత్మ విలువను ఎదిగిన వాడు కాబట్టి అలాంటి ప్రార్థన చేశాడు. కాబట్టి జీవాత్మ నాలో నుండి పరిశుద్ధాత్మను తీసివేయొద్దని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. సరే ప్రియమైన సోదరులారా, ఇప్పుడు మనం జీవాత్మ, పరిశుద్ధాత్మ క్రియలను గురించి చెప్పుకున్నాం. అసలు పరిశుద్ధాత్మ చూడండి, అపోస్తుల కార్యాల్లో కనుక మనం చూస్తే ఈ పరిశుద్ధాత్మను గురించినటువంటి వివరణలు ఎన్నో కనపడతా ఉంటాయి మనకి. ఏమండి, ఎన్నో కనపడతా ఉంటాయి. ఈ దినాల్లో కొంతమంది ఈ పరిశుద్ధాత్మను గురించి చెప్పే విషయాల్లో రకరకాల సంఘ వాళ్ళ యొక్క డాక్టరీన్స్ ప్రకారం చెప్పుకుంటూ ఉంటారు. మనం దాన్ని తప్పటానికి లేదు, కాదంటానికి లేదు. నా డాక్టర్ నాది, మీ డాక్టర్ మీది. ఏదైనా క్రీస్తు వాక్యాన్ని అందించడం అనేది ప్రాముఖ్యం. ఏమంటే నశించిపోతున్న ఆత్మలకి దేవుని వాక్యం అందించేదంటే కానీ ఒకటి ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే, మీలో ఆత్మ ఉందా, మీలో అంటే అర్థం, వాడి ఉద్దేశం ఏంటంటే ఆత్మ కలిగి ఉంటుంటే అన్య భాషలతో మాట్లాడటం అని. మీరు భాషలతో మాట్లాడతారా? మీరు భాషలు ఉన్నాయా మీ దగ్గర భాషలు లేకపోతే మీరు పరలోకానికి వెళ్ళరని వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. చూడండి, భాష ఉంటేనే ఏమిటి జీవాత్మ, పరిశుద్ధాత్మ పొందిన వారు భాషలతో మాట్లాడారని చెప్పి అపోస్తుల కార్యంలో మనకు కనబడతా ఉంది. కానీ అది చూడండి, దాంట్లో భాషలతోనే మాట్లాడితేనే పరలోకానికి వెళ్తానని చెప్పేది మాత్రం నేను ఎందుకు అంగీకరించబుద్ధి కాదు. ఎందుకంటే మా నాయకుడు డానియల్ గారు ఈ విషయంలోనే
ప్రభు దగ్గర ఎంతో బ్రతికున్నాడు. ప్రభువా, మరి అందరు భాషలు లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవని చెప్తున్నారు, మరి మాకు భాషలు దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మ పొందిన వారు భాషలతో మాట్లాడతారని దేవుని వాక్యంలో చెప్పబడింది కదా, మరి భాషలతో మాట్లాడండి ప్రభు అని అక్కడ అయ్యగారు దేవుని దగ్గర మొరపెట్టుకుంటే అయ్యగారితో అంటున్నాడంట, ప్రభు నేను అంతకంటే ఎక్కువైన విలువైన దీవెన నీకు ఇచ్చాను, నీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇచ్చాను, ఇంకా ఎక్కువ నన్ను అడగవద్దు అని అన్నాడట. చూడండి, కాబట్టి ఒక భాష అనేది కాదు. చూడండి, భాష ఆ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు అసలు జరిగే విషయాలు ఏంటో తెలుసా? ఒకటి ఆలోచించండి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎలాగా ఉంటారంటే తన స్థితిని తను గ్రహించుకుంటారు. నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఏ స్థితిలో జీవిస్తూ ఉన్నాను, నా స్వభావం ఎలాగా ఉంది, చూడండి అలాగ దాని గురించినటువంటి పరిశీలన చేసుకుంటూ ఉంటారు. ఏమండి, దీనత్వం, పరిశుద్ధాత్మ పొందిన వారు దీనత్వంతో ఉంటారు. చూడండి ప్రియమైన, ఈ దినాల్లో చాలా మంది మన దేవుని వాక్య పరిచర్య చేస్తూ ఉంటారు, నిజమే, దేవుని శక్తితో. చూడండి, కానీ ఎలాగా ఉండాలంటే దీనత్వమును సంపాదించుకోవాలి. దీనత్వము లేకపోతే, నేను పోయినసారి ఒకసారి మీకు చెప్పాను, దానివల్ల మనకేమొచ్చిందంటే అహంకారం వస్తుంది. దానివల్ల పరిశుద్ధాత్ముడు మనలో ఉండడు. పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే నువ్వు దీనుడు అయిపోతావు. పరిశుద్ధాత్మ శక్తి నీతో ఉంటే నువ్వు దీనుడు అయిపోతావు. ఇంకా మనం కనుక చూసుకుంటే అపోస్తుల కార్యములోనే 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమని చెప్పబడిందంట, పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ఎలాగా ఉంటారంటండి, శక్తిని పొందుతారట. 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మలో వాటిని ఏం చేస్తారు, శక్తిని పొందుతారట. చూసారా? ఒకసారి మీరు కనుక చూస్తే ఆ వాక్య భాగాన్ని 1వ అధ్యాయము 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. వెళ్ళిపోతుందా ప్రియులారా? ఏమండి, పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనకి శక్తి వస్తుందండి, మన బలం వస్తుంది, మన ధైర్యం వస్తుంది కదా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డావో, చూడండి మనం చేసే ప్రసంగాల్లో దేవుని ఆత్మ మనం సంధించినప్పుడు ఎంత ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధిస్తామో. చూడండి, పరిశుద్ధాత్మ మనతో పనిచేసినప్పుడు మనకి శక్తి కలుగుతుంది. అంతేకాదు, నువ్వు పరిశుద్ధాత్మ నీలో కలిగి ఉన్నప్పుడు ఇక్కడికి ఏమని రాయబడి అంటే, మీరు నాకు చూడండి నాకు సాక్షులయ్యిందని వారితో చెప్పాను. చదవమ్మా. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. చూడండి, పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం సాక్షులం అయిపోతామండి. సాక్ష్యం అంతా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు నిన్ను ఒక సాక్షిగా వాడుకుంటాడు, తన సేవ కొరకు ఒక సాక్షిగా వాడుకుంటాడు. పరిశుద్ధాత్మ మనలో ఎప్పుడైతే ఉంటుందో, పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే మనలో ఉంటుందో, దేవునికి మనం సాక్షులుగా ఉంటాం, ప్రభువుకి మనం సాక్షులుగా ఉంటాం. చూడండి ప్రేమ, దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నాకు సాక్షులై ఉండండి అని ప్రభు శిష్యులతో చెప్పినట్లుగా, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావో నువ్వు సాక్షిగా ఉంటావని దేవుని వాక్యం మనతో హెచ్చరిక చేస్తా ఉందండి. మనకి సాక్షిగా ఉంటానంట. చూడండి, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్న ప్రభువు పరిశుద్ధాత్మతో నింపబడినాడు. ఇప్పుడు మనం కొంచెం వాక్య భాగంలోకి వెళ్దామండి. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనము. నేను డాక్టర్ శ్యాంబాబు గారు మంచిగా ఈ విషయాన్ని వివరించారు. రాత్రి సమయంలోనే బహుశా మీరు అందరికీ గుర్తుంటుంది అనుకుంటాను ఈ భాగాన్ని. అవునండి, డాక్టర్ శ్యాంబాబు గారు చెప్తుంటే నేను చాలా ఆశ్చర్యపడిపోయా. చూడండి, ఇక్కడ స్టెఫను ఎలాగా ఉన్నాడు,
ఏమండి స్టెఫను విధంగా హింసించబడుతున్నాడు, భయంకరమైన శిక్షలో ఉన్నాడు, ఏమండి మరణానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటప్పుడు చూడండి ఎన్నో రకాలుగా అతన్ని శోధించారు, ఎన్నో రకాలుగా అతన్ని హింసించారు, ఎన్నో రకాలుగా బాధ పెట్టారు, ఎన్నో రకాలుగా శ్రమలు పెట్టారు. అయినప్పటికీ స్టెఫన్ ఏం మాట్లాడుతున్నాడో ఇక్కడ చూడండి. ఎప్పుడైతే స్టెఫను పరిశుద్ధాత్మతో నింపబడినాడో, పరిశుద్ధాత్మతో నింపబడినాడు, ఏం మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. చదవండి. అపోస్తుల కార్యములు 7:55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటను చూస్తున్నాడు. చూడండి, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటావో ప్రియమైన సహోదరుడు ఏమవుతుందో నీకు తెలుసా? దేవుని మహిమను చూస్తావయ్యా, దేవుని మహిమను చూస్తావు, ఆయన వెలుగును చూస్తావు, దేవుని చూస్తావు. అంతేకాదు ఆ దేవుని కుడి పార్శ్వమున నీ కొరకై నా కొరకై మన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్త బలి చేసి చనిపోయి సమాధి చేసి తిరిగి లేచినటువంటి యేసు ప్రభు దేవుని కుడిపార్శ్వమున ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావో దేవుని కార్యాలను చూస్తావు, దేవుని మహిమను చూస్తావు, దేవుని శక్తిని నువ్వు చూస్తావు, అని అనేకమైన పరిశుద్ధాత్మ క్రియలను చూస్తావు. ప్రియమైన సహోదరా చూడండి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఎలాంటి జీవితం మనకు వస్తే తెలుసా? ఎలాంటి జీవితం మనకు వస్తే తెలుసా? కాబట్టి గమనించండి ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధాత్మతో నీవు నింపబడినప్పుడు ఏమంటుంది చూడండి. చూడండి, అంతేకాదండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఉందో అసలుకి ఈ యొక్క స్టెఫన్ గురించి మనం ఒక విషయం మనం చూస్తే ఇక్కడ ఒక మాట రాయబడిందండి, అది నాకు ఎంతో ఇష్టం. 6వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో ఒక్క నిమిషం అండి. 6వ అధ్యాయంలో 10వ వచనం గమనించండి. 10వ వచనం చదవండి. మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానము అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారట. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ స్టెఫనుతో కురేనీయులు, అలెగ్జాంద్రియులు వీళ్ళంతా పెద్ద పెద్ద వారు వచ్చేసి స్టెఫన్ను శోధిస్తూ అనేక విధాలుగా ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆ స్టెఫన్ అగపరిచినటువంటి జ్ఞానం, స్టెఫన్లో ఉన్నట్టు ఆత్మను స్టెఫన్ చెప్పే ప్రతి మాటను కూడా వారికి ఎదురు చెప్పలేకపోతున్నారండి. ఎందుకంటే ఆత్మతో ఉండి చెప్తున్నాడు. ఆత్మ సత్యాలు ఆయనకి తెలుసు, దేవుని సత్యాలు ఆయనకి తెలుసు, క్రీస్తుని గురించి ఆయనకి తెలుసు, క్రీస్తు మహిమల గురించి ఆయనకి తెలుసు, క్రీస్తు త్యాగముల గురించి ఆయనకు తెలుసు, క్రీస్తు చేసిన క్రియల గురించి ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన చెప్తూ ఉంటే వారు ఏమాత్రము ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నాడు కాబట్టి ఏమాత్రం వారు ఎదిరించలేకపోయారట. ఇంకొక విషయానికి నాకు చాలా ఆశ్చర్యకరమైన, దేవుని ఆత్మ కలిగిన వారి ముఖాలు ఎక్కడ ఉంటే చూడండి, 15వ వచనంలో కనబడుతుంది. దేవుని ఆత్మ కలిగిన వారి ముఖాలంట ఎలాగుంటాయంట? సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె ఉంది. అబ్బా, చూడండి, అతని ముఖం ఎలా ఉందంటండి? దేవదూత ముఖము వలె ఉందట. ఎంత అందంగా మెరిసిపోతా ఉంటది కదా. అది కావాలండి. నిజమే, ఈ రోజుల్లో మనం చూస్తాం రానా రకాల రంగులు. నేను కూడా అనుకుంటా, ఏందబ్బా ఇంత మంచి కలర్ నాకు ఇచ్చాడు దేవుడు, దీని గురించి మనం చేస్తాం. కానీ అది కాదు కావాల్సింది, ఈ లోకపు కలర్ రంగులు కాదు మనకు కావాల్సింది. మనకేం కావాలంటే ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడి ఉన్నావో,
పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడి ఉన్నావు. నీ ముఖం ఎలాగుంటుందో తెలుసా? దేవదూత ముఖం లాగా ఉంటది. ప్రియమైన సార్ గమనిస్తున్నావా? దేవదూత ముఖం లాగా ఉంటది నీ ముఖం, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు. ప్రియమైన సభ గమనించండి. కాబట్టి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం పొందుకుంటామో, ఇక్కడ స్టెఫన్లో మనం అదే చూస్తున్నామండి. స్టెఫన్లో అదే చూస్తున్నాం. అంతేకాకుండా అండి, స్టెఫన్ కూడా ఒక మంచి ప్రార్థన కూడా చేస్తున్నాడు. చూడండి, ఆయన అంతగా హింసిస్తూ ఉంటే, అంతగా శోధిస్తూ అండి భయంకరంగా హింసిస్తూ ఉంటే ఏం చేస్తున్నాడు చూడండి. ఇక్కడ దయచేసి 7వ అధ్యాయము అతడు ప్రభువుని గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము. ప్రభువుని గురించి మొరపెడతా ఉన్నాడు. ఎందుకంటే చూస్తున్నాడు, ప్రభువుని చూశాడు. అండ్ ప్రభువు దేవుని యొక్క కుడి పార్శ్వంలో కూర్చుంటా మంచి దృశ్యం చూశాడు. ఆ వెలుగును చూశాడు. నిజంగా ప్రభు వెలుగు మనతో ఉన్నప్పుడు అండి, అది ఎంత ఆనందం అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. నిజంగా ఆ వెలుగుని ఇక మేము చెప్పలేమండి. ఎంత వెలుగు, ఎంత వెలుగు! ప్రభు ఆత్మతో నింపబడిన వారికి చూడండి, దేవుని వెలుగును చూస్తా. పరిశుద్ధాత్మతో నువ్వు ఎప్పుడైతే నింపబడతావో ఏమండి, నీ ముఖం అందంగా ఉంటుంది. ఏమండి, దేవుని వెలుగుతో నింపబడి వెలుగును చూస్తాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుని చూశాడు. అంతేకాదండి, ఒక మంచి ఆయన తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. అతడు తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ! పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ప్రేమతో ఉంటారు అనేది జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన సహోదరుడా, మరి అలాంటి ప్రేమ కలిగిన వారంగా మనం ఉంటున్నామా? ఇక్కడ ఏం రాయబడిందో చూద్దాం. ఎలాగున్నారంటండి, అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికాడు అంటాడు. చూడండి, యేసు ప్రభు చెప్పినట్లే తను కూడా ఆ యొక్క స్థితిలోకి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు సిలువలో మాట్లాడేటప్పుడు చెప్పాడు కదండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. అదే బాటలో నడుస్తున్నటువంటి, అదే మార్గంలో నడుస్తున్నటువంటి అలాంటి ఆత్మ పరిశుద్ధాత్మ కలిగినటువంటి ఈ స్టెఫన్ గారికి కూడా అదే మాటలు చెప్తున్నానండి. ఏం వాళ్ళని శపించట్లేదు, వారి మీద కోపం చూపించట్లేదు అని రకరకాల ఏమి చేయట్లా. ఏంటంటే ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ప్రేమ నిజంగా నేను అనుకుంటాను, ఆ సమయంలో ఆయన పలికిన మాటకి, ఆ ప్రేమ మాటకి ఎంతమంది హృదయాలు కదిలిపోయినయో, ఎంతమంది హృదయాల్లో ఈ మాటలు వాళ్ళ హృదయాలు పనిచేస్తుంటాయో. అండి, ఆ ప్రేమ ఏంటి? మనం ఇంత శిక్షిస్తున్నా ఎలాంటి మాట మాట్లాడుతున్నాడే. ఒక కామన్ మ్యాన్ అండి, ఒక కామన్ మ్యాన్, దేవుని కుమారుడు కాదు. పరలోకాన్ని నుంచి దేవుని కుమారుడు యేసు ప్రభు కాదు. యేసు ప్రభు శిష్యులు ఎవరి క్రైస్తవుల్లో పెద్దల్లో ఒకడు. ఆ స్టెఫను మాట్లాడుతూ ఉంటే ఎంతమంది ఆశ్చర్యపోయి ఉంటారు. కాబట్టి ప్రియమైన ఆలోచించండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామో, పరిశుద్ధాత్మ ఉంటే మనకేముంటుంది? శక్తి ఉంటుంది, సాక్షులం అయిపోయి ఉంటాం, దేవత రూపం కలిగి ఉంటాం, అందం కలిగి ఉంటాం, ప్రేమ కలిగి ఉంటాం. అబ్బా, ఎంత స్థితి అండి! మన స్థితి మనకు బయలుపరుస్తుంది కూడా. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు నీ స్థితి నీకు అర్థమైపోద్ది. నువ్వే జీవితంలో ఉన్నావో, నువ్వు ఎలాగ నడుస్తున్నావో అది నీకు అర్థమైపోద్దండి. అదే చెప్తున్నాడు ఏమండి, చూడండి చక్కగా చెప్తున్నాడు పరిశుద్ధాత్మ శక్తి. చూడండి, అందుకనే ఇక్కడ మనం ఈ పరిశుద్ధాత్మ విషయంలో ఒక చిన్న వివరణ కూడా మీకు చెప్తాను. చూడండి, మీరు అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 19వ వచనంలో అక్కడి గాలిడి వాడైన సీమోను ఒకడు కనపడుతూ ఉన్నాడు. సీమోను ఒకటి అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 19వ వచనంలో గాలిడి వాడైన సీమోను అక్కడికి కనపడుతూ అతడు ఏమంటున్నాడంటే, ఈ యొక్క పౌలు చేసే కార్యాలని
క్షమించండి, పేతురు చేసే కార్యాలని, పేతురు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. పేతురు చేసే ఈ కార్యాలను చూసి ఏమండి వచ్చి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకివ్వండి, ఈ అధికారం నాకు ఇవ్వండి అని పలుకుతున్నాడు. చూడండి, అడుగుతున్నాడు వాళ్ళని, పేతురుతో అడుగుతున్నాడు, పేతురు గారు మీ కార్యాలు చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. అదిగో ఆ సమరయ పట్టణంలో మీరు చేసిన కార్యములు ఎంత గొప్ప కార్యాలు చేశారు. దయ్యాలను వెళ్ళగొట్టారు, ఏమండి రోగులు స్వస్థపరిచారు, అపవిత్రాత్మను పట్టిన వారిని వెళ్ళగొట్టారు. మీ కార్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. నేను మీతో ఎంతకాలం ఉన్నాను ఇప్పుడు అర్థమైపోయింది. ఆ వారితో తిరగటం వలన అదంతా చూస్తున్నాడు. వాళ్ళలో పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే వారు తలల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ పరిశుద్ధాత్మ శక్తి పొందటం చూసి ఇక ఇతడు అడుగుతున్నాడు, అయ్యా నీకు కొంత ధైర్యం ఇస్తా. చూడు మరొకసారి చదువున్నది, నేనేమో 19వ వచనం, నేను ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము నాకివ్వండి అంటున్నాడు. చూడండి ప్రియమైన సోదరా, ఎలాంటి స్థితి అయిపోయాడు ఈ దినాల్లో. డబ్బు ద్వారా పరిశుద్ధాత్మ సంపాదించుకుంటారు అండి. డబ్బు ద్వారా పరిశుద్ధాత్మ వస్తుందా అండి? డబ్బు ద్వారా పరిశుద్ధాత్మ వస్తుందా అండి? చూడండి, ఇది అన్నాడు, నేను డబ్బు పెట్టి పరిశుద్ధాత్మను కొనుక్కుంటాను అంటున్నాడు. నిజమే, చాలా మంది దినాల్లో నాకు అయితే ఎట్లాంటి కారణం చెప్పడం ఇష్టం ఉండదండి. నిజం, నాకైతే కాకపోతే ఒక వేదన. దేవుని కార్యాలు చేసేటప్పుడు దేవుడు ఉన్నాడు మనకి, కాబట్టి పరిశుద్ధాత్ముడు ప్రణాళిక చూశాడు. కానీ ప్రియమైన సోదరులారా, అందుకు ప్రభు దానికి వ్యతిరేకించాడు. స్టెఫను పేతురు చేశాడంటే ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? ఈ నీ చెడుతనము మానుకొని అయ్యా నువ్వు పరిశుద్ధాత్మ పొందాలంటే ఓ సిమోను నువ్వు పరిశుద్ధాత్మ పొందాలంటే ఏం చేయాలో తెలుసా? చూడు, ఏం చేయాలంట? నీ చెడుతనం మానుకోవయ్యా. నువ్వు చెడుతనం, నువ్వు చెడ్డోడి, మనుషులు మభ్య పెట్టేస్తున్నావు, మనుషులు మోసం చేస్తున్నావు. నీ యొక్క గాడి విత్తోటి, నువ్వు చేసే గాడిలతోటి మనుషులు మోసం చేస్తున్నావు. నీ చెడుతనం అనుకో. నువ్వు పరిశుద్ధాత్మ పొందాలి అంటే, ప్రియమైన మనం కూడా ఆలోచిద్దాం. మనం పరిశుద్ధాత్మ పొందాలి అంటే ఏం చేయాలంటండి? ఏం చేయాలంట? ఈ చెడుతనము మానుకో. మారు మనసునంది చెడుతనం మానుకో. చూడు, ఎప్పుడైతే నువ్వు చెడుతనం మానుకుంటావో, అంతేకాదు ఇంకోటి ఏమన్నంటే మారు మనసు పొందు. చూడండి, ఇక్కడ ఈ సిమియోను ద్వారా, పేతురు గారు సిమియోనుతో మాట్లాడే విషయం ద్వారా మనకు కూడా కొన్ని పరిశుద్ధాత్మ విషయాలు అర్థం అవుతున్నాయి. నువ్వు పరిశుద్ధాత్మ శక్తి పొందాలి, పరిశుద్ధాత్మ నీతో ఉండాలి, పరిశుద్ధాత్మలో జీవించాలి అని నువ్వు అనుకుంటే, నువ్వు మొట్టమొదటిగా ఏం చేయాలా? నీలో ఉన్న దుష్టత్వాన్ని, నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న చెడుతనాన్ని, ఎక్కడైతే భయంకరుడితుడు గాడి విద్యలు చేస్తున్నాడు, అందరిని మోసం చేస్తున్నాడు, అంతేకాదు నిజంగా దైవ స్వరూపుడు అంటే ఇతడే అని వాళ్ళంతా విభ్రాంతి చెందారంట. విభ్రాంతి చెందారు. చూడండి ప్రియమైన సార్, ఎప్పుడైతే అలాంటి కార్యాలు జరిగినాయో పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఏమన్నాడు? ఒకటి, చెడుతనం మానుకోయా. నువ్వు మనుషులు మోసం చేస్తున్నావు, గుర్తుంచుకో. నువ్వు మోసం చేస్తున్నావు, మనుషులను మోసం చేస్తున్నావు. అర్థమవుతుందా? మనం మోసం చేస్తున్నాం. రెండోది ఇంకేమంటే మారు మనసు పొందయ్యా. నీ మనసుని మార్చుకో, నీ స్వభావాన్ని మార్చుకో, నీ స్థితిని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. నేను చూడండి, మారు మనసు పొందు. చూడండి, ఇప్పుడు మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం, రక్షణ గురించి చెప్పుకున్నాం. మారు మనసు పొందు, మారు మనసు పొందు అంటున్నాడు.
మారు మనసు పొంది ఇంకేమన్నాడు? ప్రభువుని వేడుకో. మారు మనసు, అయ్యా నేను దౌర్భాగ్యం, నేను ప్రభు దగ్గర వేడుకోయా, మొరపెట్టుకోయా, ప్రార్థన చేయయ్యా. నీ స్థితిని ప్రభు దగ్గర పెట్టి ప్రార్థన చేయి. నీ స్వభావాన్ని ఇదిగో చూడండి, ఈ సిమియోను కూడా సిమియోనుతో హెచ్చరిక చేస్తున్నాడు పేతురు గారు. సిమియోనుతో హెచ్చరిక చేస్తున్నారు, నువ్వు నీ యొక్క స్థితిని మార్చుకుని చెడుతనం మార్చుకో, మారు మనసు పొందు, ప్రభు వైపు నువ్వు ప్రభుని వేడుకో, నీ హృదయ ఆలోచన క్షమింపబడుతుంది. అంతేకాదండి, ఇంకా ఏం కావాలంట, ఇంకొకటి చెప్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఒక మాట కనపడుతుంది. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది. ప్రియమైన సార్లు గమనిస్తున్నారా? ఇదిగో ప్రభు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఈ కోవిడ్-19 ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. మీరు సిద్ధపడండి. ఈ దినాన పరిశుద్ధాత్మ కార్యములతో మీరు సిద్ధపడండి, పరిశుద్ధాత్మ వరములతో మీరు సిద్ధపడండి అని ప్రభు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ అంటే ఏంటి, పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటి, పరిశుద్ధాత్ముడు అంటే ఏంటి అని ఇప్పుడు దాకా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఎలాంటి స్థితిలో ఉంటామని విషయాలు నేర్చుకున్నాం. ప్రియమైన సోదరా, ఇంకా మనం ఇక్కడ చూస్తే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఏంటంటే, యేసు నామములో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావం ఇస్తది. నూతన స్వభావం కలుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా నీకు నూతన స్వభావం వస్తుందండి. ఏదో నీవు క్రియలు చేసి, ఇది నాలో చాలా మంది ఇలాగనే ఉన్నారు, క్రియలతో పెడతాం అనుకున్నారు. నేను మంచివాడిని, నేను అట్లా చేస్తున్నాను, నేను ఇట్లా చేస్తున్నాను, ధర్మ కార్యాలు చేస్తున్నాను, ఆ క్రియలు ఈ క్రియలు ఏవో చెప్తూ ఉంటారు. వాటి వలన ప్రయోజనం లేదు. మరొకసారి చదవండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా గాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధం మారు మన సంబంధమైనటువంటి స్నానం, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగజేయటం ద్వారా నూతన స్వభావాన్ని కలుగజేస్తే అర్థమవుతుందా? నీకు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు నువ్వు నూతన వ్యక్తిగా మారిపోతావు, నూతన స్వభావంగా మారిపోతావు. నేను మొదట్లో చెప్పాను, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో ఉంటుందో నీకు దీనత్వం వస్తాయా, విధేయత వస్తాయా, నమ్మకంగా ఉంటావయ్యా, నూతన వ్యక్తిగా కనపడతావయ్యా. దీన్ని బట్టి మనకు అర్థం ఉంది, పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడని. మన క్రియలు మనకే ఏమంటే మనం ఎక్కడ దాకా పోలా, ఎవరో చెప్పకల్లా మన క్రియలు మనకే తెలియపరుస్తూ ఉంటాయండి. నువ్వు పరిశుద్ధాత్మ నీలో ఉందో లేదో నీకు తెలియపరుస్తూ ఉంటుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటంట, మారు మనసు పొందించండి, యేసు నామంలో బాప్తిసం తీసుకో. ప్రియమైన సహోదరా, ఇంకా మనం ఒక విషయం చూడాలంటే ఒక విషయాన్ని మనం చూద్దాము. దేవుని అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో అక్కడ కొర్నేలి అని ఒక వ్యక్తి కనపడతాడు. కొర్నేలి అనే ఒక శతాధిపతి కనపడతాడు. అతడు యథార్థవంతుడు, నమ్మకస్తుడు, దాన ధర్మాలు చేసేవాడు, మంచి పేరుగాంచిన వాడు. ఏమండి, మంచి పేరుగాంచిన వాడు. 10వ వచనం మొదటి భాగాలు మనకు కనపడుతుంది. అతను ఎలాంటి వాడో, అతని జీవితం ఏంటో, అతని స్వభావం ఏంటో మనకు అర్థమైపోతుందండి. అండి మనకు అర్థం వచ్చండి కొర్నేలి ఎలాంటి వాడో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. చూడండి మొదటి వాక్యం, పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను ఒక భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడయుండి ప్రజలకు ధర్మకార్యములు చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తనతో మాట్లాడతాడు. ఇదిగో పలానా చోట పేతురు అనే వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని పిలిపించుకో, నీ ఆత్మీయ జీవితానికి ఏం కావాలో ఆ పేతురు నీకు నేర్పుతాడు, అన్ని విషయాలు చెప్తా అంటే అతడు పెద్ద సవింట్లో పిలుస్తున్నప్పుడు పేతురు వచ్చి వాళ్ళకి యేసు ప్రభువుని గురించి బోధించడం మనం చూస్తూ ఉన్నాం. 10వ అధ్యాయం చూడండి. ఇప్పుడు మనం చూస్తే
క్రీస్తుని గురించినటువంటి విషయాలు, ఎన్నో విషయాలు ఇక్కడ 43వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. ఆయనందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని. యేసు ప్రభుని గురించి ఈ పై భాగం మొత్తం మీరు చదువుకుంటూ వస్తే మనకు 31వ వచనం నుండి చివరి దాకా మీరు చదివితే మీకు అర్థమవుతుందండి. కొన్నేలి నీ ప్రార్థన నాకు పడిందయ్యా అని అక్కడి నుంచి మాట్లాడిన దేవుడు పేతురుని పిలిపించుకున్నాడు. పేతురు ద్వారా దేవుని వాక్యం యొక్క విషయాలు తెలుసుకుంటే, ఎప్పుడైతే వాళ్ళు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారో, మనసు పెట్టి వింటున్నారో, ఆసక్తితో వింటున్నారో, భయముతో వింటున్నారో, ఏం కార్యం జరిగిందో చూసారా? ఒక్కసారి మనం మాట చదువుకోవాలి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగిందండి. చూసారా ప్రియమైన? ఎప్పుడు చూడండి, పేతురు చెప్పే మాటలు విన్న వారందరికీ, ఎవరైతే విన్నారో, దేవుని మాటలు ఎవరైతే విన్నారో, క్రీస్తు మాటలు ఎవరైతే విన్నారో, ఆయన ప్రేమ కార్యాలు ఎవరైతే విన్నారో, వీటన్నిటిని గురించి మనం చూస్తే ఆ మాటలు విన్న వారికి అందరికట, ఆ మాటలు విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగింది. ఒకవేళ దాంట్లో మాటలు విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఆ మాటలు విన్నవారు అందరూ ఉన్నారు, అందరూ వింటారు కాబట్టి అందరి మీద పరిశుద్ధాత్మ దిగింది. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని వింటావో, శ్రద్ధగా వింటావో, భయముతో వింటావో, ఎప్పుడైతే దేవుని వాక్యం నందు లక్ష్యం ఇచ్చి వింటావో, వీరు వినుట మట్టుకు విందురు గాని అని ప్రభువు చెప్తాడు అనేక మాట. వారు హృదయం నాకు దూరంగా ఉందాయా బాతో చెప్పాడు క్రీస్తు ప్రభు. మరి మనం వింటున్నాం, సంవత్సరాల కొద్ది దేవుని వాక్యం వింటున్నాం, ఇంకా పరిశుద్ధాత్మ శక్తి మనలో లేదు కదా, మన మీదకి రాలా. పరిశుద్ధాత్మ శక్తి అంటే నువ్వు భాషలు మాట్లాడటం కాదండి, లేచి గంతులు వేయటం కాదు, సారీ, అది కాదు. పరిశుద్ధాత్మ శక్తి అంటే నీ యొక్క స్థితి నీకు అర్థమవుద్ది, నీ స్వభావం నీకు అర్థమవుద్ది. చూసారా? కాబట్టి దేవుని వాక్యమును లక్ష్యముంచు, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాడు. ఆ ఇంటి మీదలో అక్కడ వచ్చే రంగం మీద పరిశుద్ధాత్ముడు వచ్చాడని వెంటనే ఏం చేశారండి? వాళ్ళకి బ్యాప్టిజం ఇచ్చేశాడు. నేను బ్యాప్టిజం ఇచ్చాడు. చూడండి 48వ వచనం, యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలని ఆజ్ఞాపించను. చూడండి ప్రియమైన సార్, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తాడో మనలో పశ్చాత్తాపం వస్తుంది, మన హృదయ స్థితి మనకు కనబడుతుంది, మన జీవితం మనకు కనబడుతుంది. పశ్చాత్తాపడినప్పుడు చూడి దేవుని యొక్క వెలుగు మన మీద వస్తుంది. కాబట్టి ప్రియమైన సలరా ఇంకా 2 విషయాలు చెప్పి ఇంకా ముగిస్తానండి. పరిశుద్ధాత్మ వరమును పొందుకున్న వారు ఎలాగా ఆశీర్వదించబడ్డారో, పరిశుద్ధాత్మ వరమును పోగొట్టుకున్న వారు ఎలాగా శపింపబడ్డారో, ఈ 2 విషయాలు చెప్పి నేను ముగిస్తానండి. చూడండి, పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఎలాగా ఆశీర్వదించబడ్డారు. ఒక్కసారి మనం వెనక భాగానికి వెళదాము, ఆది కాండంలోనికి వెళదామండి. ఆది కాండంలో 41వ అధ్యాయము 38వ వచనం చూడండి. ఆది కాండము 41, నేను డానీ బాబు గారు కూడా ఈ విషయం చెప్పారు మనకి. ఆది కాండము 41వ అధ్యాయము 38వ వచనంలో ఇక్కడ ఇతని వలే అతడు తన సేవకులను చూచి ఇతని వలే దేవుని ఆత్మ గల మనుష్యుడు కనుగొనగలమా. చూడండి, రాజు కరం గురించి చెప్పాడు, వివరించాడు. ఇక్కడ ఎవరదు? యోసేపు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, దేవుని ఆత్మతో నింపబడినవాడు, పాపానికి దూరముగా పారిపోయినవాడు. అనేక శ్రమలను, ఇదిగో ఈ విషయం డానీ కూడా చెప్పారు, అనేక శ్రమలు అనుభవించాడు, గోతిలో పడేయబడ్డారు. అండ్ గోతి నుండి ప్రభు అతను లేపాడని నేను డానీ బాబు గారు మనకు చెప్పారు. ప్రియమైన సహోదరు కనపడుతుందా? ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావో గొప్ప కార్యాలు చేస్తామండి. చూడండి, జోసెఫ్ ఏమైపోయాడు? ఆ ఐగుప్తు దేశానికి రాజు లాంటి వాడిపోయాడు. కానీ కరువు దినాల్లో అనేక ఐగుప్తును పోషించాడు.
అంత జ్ఞానంతో నింపబడ్డాడు. అంతేకాదు తన వంశములో ఉన్న తన తండ్రిని అన్నను కూడా పోషించాడండి. గొప్ప కార్యం అయిపోయింది. అంతగా పెద్దగా దీవించబడ్డాడు. కాబట్టి గమనించండి ప్రియమైన సార్, పరిశుద్ధాత్మను నువ్వు కాపాడుకుని దేవుడు నీ పరిశుద్ధాత్మ పెట్టాడు నీతో. నేను మొదట్లో చెప్పాను, దేవుడు మనలో ఆత్మ పెట్టాడు. ఆ ఆత్మను నువ్వు కాపాడుకున్నావా, అది నీకు మేలు కలుగుతుంది, అది నీకు ఉపయోగకరం అవుతుంది, అది నీకు దీవెన కలుగుతుంది, అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది ఎప్పుడైతే పరిశుద్ధాత్మను నువ్వు కాపాడుకుంటావో. చూడు, ఇక్కడ పరిశుద్ధాత్మను కాపాడుకున్నాడు అండి, ఆశీర్వదించబడ్డాడు. ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. దానియేలు గ్రంథంలోకి వెళ్దామండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే అక్కడ కూడా దానియేలు గారు రాజుగారు చెప్తున్నాడు దానియేలు గురించి. బెల్తెషాజరు దేవత పేరును బట్టి మృతి పొందిన దానియేలు అని వాడు నా ఎదుటికి వచ్చాను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను. చూసారండి, పరిశుద్ధ దేవతల ఆత్మ దానియేలుతో ఉంది. కాబట్టి చూడండి, దానియేలు కళ ప్రభావ స్వభావ కాలం గురించి వివరించాడు. ఎప్పుడే కాలం గురించి వివరించాడో రాజు ఆశ, ఎందుకంటే ఎవరు చేయలేని కార్యం చేశారు. ఏమంటే అక్కడ ఎంతో మంది గారి వాళ్ళు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, జ్యోతిష్కులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వాళ్ళ వల్ల అయిందా? వాళ్ళ వల్ల అవుతుందా? అసలుకి అది చేయగలరా? వాళ్ళు చెప్పగలరా? అసలు వాళ్ళకి ఏదో బురిడీలు పెట్టే మాటలే కానీ, మోసకరమైన మాటలే కానీ. ఇందాక చెప్పాను గాలి వైరన్ సిమియన్ గురించి మనం చెప్పాను కదా. బురిడి కొట్టే మాటలే, సోది చెప్పే మాటలే, సోది మాటలతో మనుషులను ఇచ్చేయటమే కానీ ఆత్మ కలిగిన వాడు కరెక్ట్ అయిన స్థితిలో వాళ్ళు ఎవరు చెప్పలేకపోయారు. కానీ దేవుని ఆత్మ చెప్తున్నాడు. రాజు సాక్ష్యం చెప్తున్నాడు ఇతని గురించి. చూడండి, సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మళ్ళీ ఒకసారి చదవండి. బెల్తెషాజరు దేవత పేరు బిరుదు పొందిన దానియేలు అనువాడు నా ఎదుటికి వచ్చాను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను. చూసారా ప్రియమైన సల, పరిశుద్ధ దేవత ఆత్మ ఉన్నప్పుడు ఆ దానియేలు ఎంతగా ఆశీర్వదించబడ్డాడో మనకి అందరికీ తెలుసండి. పరిశుద్ధాత్మను కాపాడుకున్న జోసెఫ్ ఎంత ఆశీర్వించబడ్డాడో, పరిశుద్ధాత్మను కాపాడుకున్న దానియేలు ఎంత ఆశీర్వించబడ్డాడో మనకు తెలుసు. కానీ దేవుడు పరిశుద్ధాత్మను పోగొట్టుకున్న వారు ఎలాగా ఉన్నారనేది ఒక విషయాన్ని కూడా మనం చూద్దామండి. పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నవాడు ఎలాగ ఉంటారు ఏమండి? 1వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనంలో సౌలును మనం చూస్తున్నాం. సౌలుని ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు రాజుగా చేసి అభిషేకించిన తర్వాత, రాజుగా చేస్తే దేవుడు ఎంతగానో తోడుండి తను నడిపిస్తూ ఉంటే సౌలు గర్వించి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. భయంకరమైన స్థితిలోకి దిగజారిపోయాడు. అప్పుడు దేవుడు చాలా విచారం పొంది ఆ సమయంలో ఎవరికి నేను సౌలుని తీసేయబోతున్నాను, వేరొక రాజుని నిర్మించబోతున్నాను అని చెప్పేసి అప్పుడు దావీదుని అభిషేకించడం మనం అక్కడ చూస్తున్నాం. దాని తర్వాత ఈ మాట రాయబడింది అంటే యెహోవా ఆత్మ సౌలును విడిచిపెట్టెను. ఏమండి, అర్థమవుతుందండి? యెహోవా ఆత్మ సౌలుని విడిచిపెట్టేసింది. సౌలుని విడిచిపెట్టేసింది. అప్పుడు దాకా దేవుని ఆత్మ దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టి, దేవుని ఆత్మ తనతో ఉంది కాబట్టి, దేవుని ఆత్మ తనతో ఉంది కాబట్టి ఎలాగుంది? సౌలుని ఎంతో సంతోషించిన ఇప్పుడు ఏం చేసింది? ఆ ఆత్మ దేవుని విడిచిపెట్టేసింది. దేవుడు ఆత్మను సౌలుని విడిచిపెట్టేసి ఒకసారి యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి తర్వాత ఏం జరిగింది తెలుసా? ఎప్పుడైతే దేవుని ఆత్మని విడిచిపోద్దో వెంటనే వస్తాడండి రెండోవాడు వస్తాడు. యెహోవా యొద్ద నుండి దురాత్మ అయిపోయింది. దేవుని ఆత్మ పోయింది. ఇప్పుడు ఏమొచ్చిందండి? దురాత్మ వచ్చేసి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడో, పరిశుద్ధాత్మను మనం కూడా పోగొట్టుకుంటే మనలోకి వచ్చే దురాత్మ. గమనించండి, నిన్ను ఒకవేళ పరిశుద్ధాత్మతో నువ్వు నడిపించబడుతున్నావేమో
పరిశుద్ధాత్మని నడిపిస్తున్నాడు, చాలా సంతోషం. ఇంతకాలం ఎంతో సంతోషంగా ఉన్నావు, మంచిదే. కానీ గమనించండి, నువ్వు ఎలా ఈ సౌలు వలె నువ్వు జీవిస్తే పరిశుద్ధాత్ముడు నీతో పనిచేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఏమన్నా ఎలా ఉండదంట, పరిశుద్ధాత్మ నీలో నుండి విడిచిపోయి దురాత్మ నీలో వచ్చేస్తుంది. ఎప్పుడైతే సౌల్లో దురాత్మ వచ్చిందో పాపం అతనికి ఎన్ని రకరకాల పడిపోతూ ఉండేవాడు. అటువంటి టైంలో దానియేలు వచ్చి వీణ వాయిస్తూ ఉండేవాడు, ఏదో రకరకాలు చేస్తూ ఉండేవాడు. చూడండి ప్రియమైన సార్లు గమనించారా? దావీదు వచ్చి అతనికి అనేక రకాలుగా పరిచయం చేస్తూ ఉంటాడు. అలాంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దురాత్మ వచ్చేస్తుంది. ప్రియమైన సార్ గమనించండి, ఎప్పుడైతే నువ్వు అలాగా చేస్తావో పరిశుద్ధాత్మను కాపాడుకున్నావా, నువ్వు ఆశీర్వించబడతావు. దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మను కాపాడుకున్నావా, ఆశీర్వదిస్తావు. పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నావా, నువ్వు శపించబడతావు. నీలో ఉన్న ఆత్మ తీసివేయబడుతుంది. దానికి బదులుగా ఏమో దురాత్మలు వచ్చి అనేక రకమైన దురాత్మలోనికి, వ్యసనాల్లోనికి, దుష్టత్వంలోనికి, పాపంలోనికి చెప్పలేము రకరకాల. ఆ దురాత్మ పనిచేసేటప్పుడు ఎలా ఉంటుందో కూడా మనం చెప్పలేము. ఆ దురాత్మ పనిచేసి మనల్ని ఎంతో భయంకరమైన స్థితి తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రభు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. మన దేవుడు మన గురించి చెప్తున్నాడు. ఒక మాటను మనం చూద్దామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమని రాసినట్టే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా చెప్తున్నాడు. చూడండి, దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. పౌలు గారు, మీరు దేవునికి ఆలయమయ్యా, దేవుని ఆత్మ మీలో ఉంది. మళ్ళీ ఒకసారి చదవండి. మీరు దేవుని ఆలయమని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా. చూడండి, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. మీకు ఈ విషయం ఒకసారి చెప్పాను. దేవుని చిత్తమైతే ఇంకోసారి ఆ విషయం వస్తే చదువుకుందాం. ఎవడైతే ఈ దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో, మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. మన దేవునికి ఆలయం. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ప్రియమైన సరిగ్గా పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు చేసే వరంగా మనం ఉండాలండి. ఆత్మ కార్యములు మనం చేసే వరంగా ఉండాలి. ఆత్మ కార్యములు చేసే వరంగా ఉండాలి. ఏమండి, అదే ప్రభు గురించి మనకి దినాన్ని నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ దాని కార్యములు, పెద్దన వారములు. పరిశుద్ధాత్మ అంటే ఎలా ఉంది, పరిశుద్ధాత్మ ఉన్నవారు ఎలాగ ఉంటారు, పరిశుద్ధాత్మ లేని వారు ఎలాగ ఉన్నారు, ఇవన్నీ ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటూ వచ్చాం. పరిశుద్ధాత్మ వరాలను మనం ఆలోచిద్దాం. పరిశుద్ధాత్మ కార్యాలు మనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఏమండి 5వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంది. ఏముందంటే అక్కడ ఆత్మ ఫలములు కనపడతాయి. ఏమండి, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనం ఎలాగా ఉంటామట, ఆత్మ ఫలములు ఫలించే వారంగా ఉన్నాం. అక్కడ అర్థమైపోతుందండి మనలో పరిశుద్ధాత్మ అనేది ఎంతవరకు ఉంది, పరిశుద్ధాత్మ స్థితి అనేది ఎంతవరకు ఉంది అనేది మనకు అక్కడ అర్థమైపోతుందండి. అక్కడ అర్థమైపోతుంది. ఏమని రాయబడింది అక్కడ, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం అనే 9 ఆత్మఫలానికి. కాబట్టి 9 ఆత్మఫలం. దీనిలో మొదటిగా మనం చూసాం, మనం ఇందాక చదువుకున్న దాంట్లో, ఏమండి మనం ఇందాక చదువుకున్నాం కదా, ఎవరి గురించి, స్టెఫన్ గురించి చెప్పుకున్నప్పుడు స్టెఫన్ ఏ ఆత్మఫలం కనపడిందండి, ప్రేమ కనపడింది. ప్రియమైన చాలా మనం పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు అయితే, పరిశుద్ధాత్మ కలిగిన వాడు అయితే ఆత్మఫలములు ఫలించే వారిగా ఉండాలి. ఆ ప్రేమ కనపడాలి. వీటన్ని ఒక్కొక్కటి వివరించాలంటే ఒక్కొక్కటి మళ్ళీ ఒక్కొక్క వర్తమానం అవుతుంది. ఇప్పుడు మనకి సమయం లేదు కాబట్టి గమనించండి, మీరు అందరు తెలియని వారే కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ ఆత్మ ఫలములు నువ్వు ఫలించేవాడుగా ఉండాలని దేవుని ఆత్మ మనకి ఎక్కడ చెప్తుంది, ఆత్మ ఫలములు ఫలించేవాడుగా ఉండాలి. కాబట్టి మనం ఇది నాన్న ఈ చివరిగా ఈ సిద్ధపాటులో
ఆత్మ ఫలములతో సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ ఫలములతో మనం సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ ఫలములు కలిగిన వారంగా మనం ఉందాం. ఆ ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దయాళుత్వము ఇవన్నీ కూడా మనం ఆశా నిగ్రహము ఇవన్నీ కలిగి జీవించి ఆ ప్రభువుని ప్రభు రాకడ కొరకు ఈ కోవిడ్-19 మనకి చక్కటి పాటలు. అయ్యా మీరు రాకడ రాబోతుంది, మీరు సిద్ధపడండి. అందుకే ఈ తెగులు వచ్చేసింది, ఈ కోవిడ్-19 వచ్చేసింది మిమ్మల్ని హెచ్చరించడానికి. ప్రియమైన సహోదరుడా, ఇదిగో ఈ హెచ్చరికను అంగీకరించావా, ఆశీర్వదించబడతాం. కాబట్టి పరిశుద్ధాత్మను ఆ ఫలములు మనం పొందుకుని పరిశుద్ధాత్మ వరాలతో మనం ప్రభు సన్నిధిలో సిద్ధపడి ఆయనక పెండ్లి కుమార్తెగా మనం జీవిద్దాం. కాబట్టి గమనించండి ప్రియమైన సార్లు, ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి ఇన్ని విషయాలు వింటున్నారు. ఏమన్నా ఎప్పుడైనా పరిశీలన చేసుకుంటున్నారా? ఇప్పటికి 5 పాఠాలు చెప్పాను దీని విషయాల్లో. ఈ 5 పాఠాలు ఎంతవరకు నువ్వు నేర్చుకున్నావు? ఈ 5 పాఠాలు ఎంతవరకు నువ్వు నీ హృదయాల్లో పనిచేసినాయి అనేది ఒక్కసారి పరిశీలన చేసుకోండి. కాబట్టి దేవుడు మనకి ఈ దినాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క సిద్ధపాటు ఏంటంటే ఆత్మ ఫలములతో సిద్ధపడండి అని ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవు ఆత్మ ఫలములు కలిగి దేవుని సన్నిధిలో దేవునికి కొరకు ఎదురు చూద్దాం. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, ప్రేమమయుడా, నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. నిజమే ప్రభువా, నీ రాకడ అతి సమీపంగా ఉందని, దానికి సిద్ధపడమని మాకు ముందు హెచ్చరికగా ఈ కోవిడ్-19 ఈ కరోనా వైరస్ని మా ముందుకు పంపించారు. దానివలన వీరు హృదయాలు తెరవబడతాయేమో, సిద్ధపడతారేమో, నీ రాకడ కొరకు ఎదురు సిద్ధపడతారేమో అని వాళ్ళకి హెచ్చరిక చేయబడింది. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ఈ దినాల్లో మేము అలాగనే జీవిస్తూ నాయన తండ్రి నీ ప్రభువా ప్రతి సిద్ధపాటు కలిగి నీ రాకడ కొరకు ఎదురు చూసేవారిగా మమ్మల్ని చేయండి. ప్రభు ఇదిగా తండ్రి ఎంతో ప్రయాసపడుతున్నటువంటి ఈ లాయల్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ఫౌండర్ గారు అనేటువంటి డాక్టర్ విజేంద్ర గారిని మీరు ఆదరించండి, బలపరచండి, నీ శక్తితో నింపండి. ఆయన ప్రతి రుగ్మతుల నుండి విడిపించి ఇంకా ఆత్మకుడుగా ఒక యవ్వనస్తుడిగా ప్రయాసపడండి, మీకు ప్రయత్నం. అలాగే సహకారుగా డాక్టర్ జానల్ శ్యాంబాబుని ప్రభు మీరు తోడుగా ఉంచారు. ప్రభు తను రక్షించుకున్నారు. ప్రభు తండ్రికి తోడుగా నిలబెట్టారు. ప్రభు తండ్రి కంటే మించిన సేవ చేయాలి. అలాంటి ఆత్మతో మీ దాసుని నడిపించండి. అలాగే పరిచయం చేస్తున్న అన్నకు తోడుగా ఉన్న మా సహోదరులందరినీ కూడా ప్రభు మీరు ఆశీర్వదించండి అయ్యా, బలపరచండి. ఇంకా అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుని ప్రయాసలో ఆయన సంపాదించిన సంఘాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మాచర్ల, ఇల్కాని, రైట్ బ్యాంక్, దుర్గి, పాలవాయి ప్రభు, అలాగే ప్రభు గురజాల, మాచవరం, దామర్చల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ప్రతి సంఘంలో ఎవరి అక్కర్లో ఉన్నారో అలాగే ప్రభు ఆ సారంగపల్లి అగ్రహారం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రతి సంఘంలో ఎవరు ఎలాంటి అవస్థలో ఉన్నారో, అక్కర్లో ఉన్నారో, వ్యాధి బాధల్లో ఉన్నారో, సమస్యలు ఉన్నారో ఆయన మీరు కనికరించి ఇవన్నీ ముట్టండి, మీ సహాయం దయచేయండి. ఇదేనాన్న ప్రభా దామర్చంలో రాజుని మీరు ముట్టారు. ప్రభా నిన్ను స్తుతిస్తున్నాను. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఇలాగ బాధలుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి. ఆయన మీ కాపుదల కింద భద్రపరచండి. ఆయన ఈ కోవిడ్ బారిన పడిన ఆయన తండ్రి రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్వారంటైన్లో ప్రభా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి పరిచయం చేస్తున్న ప్రభా డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు, ఏఎన్ఎంస్ కొరకు, నేను పారామెడికల్స్ కొరకు ప్రభా, మున్సిపాలిటీ వారి కొరకు ప్రభా, పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొరకు ప్రార్థన చేస్తున్న వారి ప్రాణాలు మనంగా పెట్టి ప్రభా ఎంతో ప్రయాసపడుతుండగా ప్రభా వారికి తగిన దీవెనిచ్చి ప్రభా ఏ బలహీనతలు వారికి రానికుండా నీ కృపలో బలపరచమని ప్రభా నీ సన్నిధిలో పాల్పెట్టుకుంటున్నాం. ఇలాగ ప్రభా ఆయన ఈ ప్రభా మధ్యవారి కూటమిలో ప్రభా నీ బిడ్డలైన వారి చేరి నీ సన్నిధిలో మొదలుపెట్టుకుంటుండగా వారి మొర మీరు వింటున్నందుకు నేను స్తుతిస్తున్నాం. ప్రభా ఆయన మీరు మమ్మల్ని ఇంకా ఆదరించండి, బలపరచండి. నీ రాకడ కొరకు మేము సిద్ధంగా ఉన్నట్లు నీ కృపను దయచేయమని ప్రభు నీ కాపుదలను మాతో ఉంచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉండి ఆదరించి కాపాడి బలపరిచి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.